అనగనగా శ్రీపురం అనే ఊళ్ళో లక్ష్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఇక అతని భార్య పేరు మంగమ్మ. ఆమె కొంచెం గయ్యాళి. ఇదిలా ఉండగా ఓ రోజు లక్ష్మయ్య ఇంట్లో ఉండగా సాయంత్రం అయ్యేసరికి చీకటిపడి ఉన్నట్టుండి పెద్దగా వర్షం ప్రారంభమవుతుంది. అయ్యో, భారీ వర్షంలో ఉంది మంగమ్మ. ఇంకెలాగూ బయటికి వెళ్ళను కాబట్టి నువ్వు త్వరగా భోజనం వడ్డిస్తే ఈరోజు త్వరగా భోజనం చేసి పడుకుంటాను. హా, ఏమిటో మీకు వండి పెట్టడానికే నేనున్నట్టుంది. అయినా మీకు వ్యాపారం ముగిసిన తర్వాత రోజులో కొంత విశ్రాంతన్నా దొరుకుతుంది. కాని నాకా భాగ్యం లేకుండా పోయింది కదా. వర్షం పడినా ఎండ కాసినా ఎప్పుడైనా నాకే ఇంటి పని తప్పడం లేదు. సరే, వచ్చి భోజనం చేయండి అని రుసరుసలాడుతూ అతనికి భోజనం వడ్డిస్తుంది. ఇక భోజనం తర్వాత మంగమ్మ వంటింట్లో అన్ని సర్దుకుంటూ ఉంటే లక్ష్మయ్య నెమ్మదిగా వీధి తలుపు మోయటానికి వెళ్లి వీధి అరుగు మీద వర్షంలో తడుస్తూ నిలబడి ఉన్న ఒక మనిషిని చూస్తాడు. అయ్యో, ఎవరితను ఈ సమయంలో వర్షంలో తడుస్తూ ఇక్కడ నిలబడ్డాడు అని అనుకుంటూ అతని ముందుకు వెళుతూ ఉండగా ఆ మనిషి వానకు తడిసిన తన బట్టలను పొడి బట్టతో తుడుచుకుంటూ ఉంటాడు. అతని చంకలో ఒక బట్టల మూట ఉంటుంది. అయితే లక్ష్మయ్య ఆ మనిషిని, అతని కుడి చేతికి ఉన్న 6 వేళ్లను చూడగానే ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి, ఏంటి, ఇంతకుముందు నేను ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశానో గుర్తుకు రావటం లేదు. ముందైతే అతని లోపలికి పిలుద్దాం అని అనుకుని అతని వద్దకు వెళ్లి ఇలా అంటాడు. అయ్యో, బాగా తడిసిపోయినట్టున్నారు. లోపలికొచ్చి బట్టలు మార్చుకోండి అంటూ లోపలికి ఆహ్వానిస్తాడు. అయితే అతని మాటలు విన్న ఆ వ్యక్తి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. చాలా సంతోషం బాబు. పక్క ఊరికి వెళుతూ ఇలా వర్షంలో చిక్కుకుపోయాను. సమయానికి మీరు నాపై దయతలచి లోపలికి పిలిచారు. ఏ దిక్కు లేనివాడికి ఆ దేవుడే దిక్కంటే ఇదేనేమో. ఇలా ఆ దేవుడే మీ రూపంలో వచ్చి ఈ వర్షంలో చలికి వణికిపోతున్న నన్ను కాపాడాడు అంటూ ఆ మనిషి లోపలికొస్తాడు. అతని బట్టలు చూస్తే చాలా పేదవాడిలాగా కనిపిస్తాడు. అతను లోపలి గదిలో బట్టలు మార్చుకుని తడి బట్టలు ఆరవేస్తుండగా వంటగది నుండి అప్పుడే బయటకొచ్చిన మంగమ్మ అతన్ని చూసి కంగు తిని వెంటనే ఆమె తన భర్తను లోపలికి పిలిచి ఇలా అంటుంది. ఏమిటండి ఇది? ఎవరతను? అతన్ని లోపలికెందుకు రానిచ్చారు? చూడ్టానికి చాలా పేదవాళ్లా ఉన్నాడు. పోనీలే పాపం, బయట వర్షంలో తడిసి చలికి వణుకుపోతూ ఉంటే నేను లోపలికి రమ్మని పిలిచాను. ఇది మరీ బావుంది. ఇది ఇల్లనుకున్నారా లేక సత్రం అనుకున్నారా? ఇలా దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటారా? అంటూ ఆ వ్యక్తి ఇంట్లోకి రావడం ఇష్టం లేని మంగమ్మ భర్తపై చిర్రుబురులాడుతుంది. దాంతో భార్యను సముదాయిస్తూ లక్ష్మయ్య ఇలా అంటాడు. అలా మాట్లాడుకో, అతను వింటే బాధపడతాడు. అయినా అతను దరిద్రుడైతేనేంటి? ప్రస్తుతానికి అతను మన అతిథి. అతన్ని గౌరవించడం మన బాధ్యత. నువ్వు ముందు వెళ్ళి వంట చెయ్యి, అతన్ని భోజనానికి పిలుద్దాం అంటాడు లక్ష్మయ్య భార్యతో. దాంతో మరింత ఆవేశపడుతూ మంగమ్మ ఇలా అంటుంది. చాల్రెడ్డి, ఇది మరీ బావుంది. అతన్ని లోపలికి ఆహ్వానించింది చాలక పైగా అతనికి విందు కూడా ఏర్పాటు చెయ్యాలట. నేను చస్తే చెయ్యను. ముందు వర్షం కాస్త నిలవగానే అతన్ని బయటకు పంపించేయండి అని అంటుంది మంగమ్మ. దాంతో ఇక భార్య నస భరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్లి బయటకు చూస్తే ఇప్పట్లో వాన తగ్గే అవకాశం కనిపించదు. దాంతో అతను మళ్లీ భార్య వద్దకొచ్చి, చూడు మంగా, ఇప్పట్లో ఈ వర్షం తగ్గేటట్లేదు. పాపం అతనికి నువ్వు తిండి పెట్టకపోయినా పర్వాలేదు. కనీసం ఒక చాప తెచ్చివు. ఈ రాత్రికి అతన్ని ఇక్కడే పడుకోమని చెప్దాం. ఇంత వర్షంలో అతను ఎప్పటికిప్పుడు ఎక్కడికెళ్తాడు చెప్పు? అదేం కుదరదు. జాలి తలిచి ఇలా వీధిని పోయే అడ్డమైన వాళ్లకు ఆశ్రయం ఇస్తే చివరికి మన ఇల్లు దోచుకుపోతారు. ఇక చాలే ఆపు. అయినా వచ్చిన మనిషి ఎవరో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావెందుకు? అసలు ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అవునా? ఎవరో ఆ వచ్చింది ఏమైనా ఈ ఊరి జమీందారా ఏమిటి? అయినా నా ఇంట్లోకి ఆశ్రయం కోసం వచ్చిన అతని గురించి నేనెందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే కారణం ఆ వ్యక్తి వల్లే అని భర్త అనేసరికి మంగమ్మ ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోతుంది. సరే మంగా, నీకిప్పుడు అతనెవరో నీకు తెలియాలి అంటే అంతకంటే ముందు నువ్వు నా గురించి తెలుసుకోవాలి. అప్పుడు లక్ష్మయ్య తన పెళ్లికి పూర్వం జరిగిన సంగతులు మంగమ్మకు ఇలా చెప్తూ ఉంటాడు. నా చిన్నతనమంతా చదువు సంఖ్య లేకుండా గడిపి గాలికి తిరిగి 20 ఏళ్ళొచ్చేసరికి నేను ఎందుకూ పనికి రాకుండా ఉండిపోయాను. ఇక నాతో పాటు పెరిగిన నా స్నేహితులంతా కూడా పనికి మాలిన వాళ్లే.
దాంతో నాకు ఏం చేయాలో తోచలేదు. అయితే అలా ఉన్న నాకు పనెవరూ ఎవ్వరు గనక వ్యాపారం చేయాలని నిశ్చయించుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేనొక వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. నువ్వు పెట్టుబడికి కొంత డబ్బు సాయం చేస్తే లాభాలు రాగానే నీకా డబ్బులు తిరిగిచ్చేస్తాను అని లక్ష్మయ్య తన తండ్రి సోమయ్యను అడుగుతాడు. దాంతో కొడుకు మీద ఏమాత్రం నమ్మకం లేని ఆ తండ్రి ఇలా అంటాడు. ఏమిటి, ఎప్పుడూ బాధ్యత లేకుండా బలాదూరు తిరిగే నీకు ఉన్నట్టుండి ఇంత మంచి ఆలోచనలొచ్చాయి. అయినా నీకు అన్ని తెలివితేటలు లేవని, అలాగే నీకిచ్చిన డబ్బు నాకు ఎప్పటికీ నాకు తిరిగి రాదు అన్న సంగతి కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకుండా నీకు తినడానికి తిండి పెడతాను, తిని తిరుగు అంతే. ఇక నన్నెప్పుడు డబ్బులు మాత్రం అడకు, ఎందుకంటే నా దగ్గర నువ్వు అడిగినంత డబ్బులు లేవు. సరే? అలా ఖచ్చితంగా తాను పెట్టుబడికి డబ్బులివ్వను అని చెప్పడంతో నొచ్చుకున్న లక్ష్మయ్య తన స్నేహితుడితో కలిసి ఒక పథకం ప్రకారం తండ్రికి తెలియకుండా అతని బీరువాలో దాచుకున్న 2000 రూపాయలు దొంగిలించి స్నేహితుడితో పాటు మరో ఊరికి పారిపోతాడు. అమ్మయ్యా, ఇక నీ వ్యాపారానికి కావలసిన పెట్టుబడి వచ్చేసింది కాబట్టి మనం ఈ ఊళ్ళోనే ఒక మంచి వ్యాపారం మొదలు పెడదాం. కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బులు నాకివ్వు. నేను త్వరలోనే నీ చేత ఒక కొత్త వ్యాపారం ప్రారంభిస్తాను అని స్నేహితుడు అడగడంతో లక్ష్మయ్య వెంటనే తన స్నేహితుడి మాటలు గుడ్డిగా నమ్మి తాను తెచ్చుకున్న 2000 అతనికే ఇచ్చేస్తాడు. అయితే స్నేహితుడు అతని చేత ఏదో వ్యాపారం చేయించబోతున్నట్టు నటించి ఆ డబ్బు కాచేసి లక్ష్మయ్యను కట్టుబట్టలతో వదిలి పారిపోతాడు. అసలు నిజం తెలుసుకున్న లక్ష్మయ్య తనలో తను చాలా బాధపడతాడు. అయ్యో, ఏంటిలా జరిగింది? నేను నా స్నేహితుడిని నమ్మి నా కన్న తండ్రి దగ్గరే దొంగతనం చేసి తీసుకువచ్చిన డబ్బులను వీడు నన్ను మోసం చేసి కాజేసుకుపోయాడు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని ఊరు వెళ్ళి మా నాన్నకు ఎదురుపడాలి? ఆయనకు ఏ సమాధానం చెప్పాలి? లేదు లేదు, ఇక నేను ఊరికి వెళ్ళను. ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోయి మా ఊరి వారికి ఎవరికీ తెలియకుండా ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను అని అనుకుని లక్ష్మయ్య తన తండ్రి నుండి దూరంగా పారిపోవడానికి ఆ ఊరు వదిలిపెట్టి అడవిదారిన ప్రయాణం సాగిస్తాడు. అలా అతను వెళుతూ ఉండగా ఒక కొండవాగు దగ్గర ఒక మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపిస్తాడు. ఎవరితను? ఇక్కడెందుకున్నాడు? ఎవరో దారిని పోయే బాటసారిలా ఉన్నాడు. బహుశా ఇక్కడ సేద తీరడానికి ఆగినట్టున్నాడు అని అతన్ని పరీక్షగా చూస్తాడు. అయితే అతని కుడి చేతికి 6 వేళ్లు ఉండడం గమనించిన లక్ష్మయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. అదేంటి, ఇతని కుడి చేతికి విచిత్రంగా 6 వేళ్లున్నాయి? పైగా అతని వెనుక ఏదో పెట్టెలా ఉంది. బహుశా అందులో డబ్బులేమన్నా ఉన్నాయేమో అని అనుకుని ఆ పెట్టెను చూడగానే లక్ష్మయ్య మనసులో దుర్బుద్ధి పుడుతుంది. దాంతో ఇలా అనుకుంటాడు. అతను నన్ను ఎలాగో చూడటం లేదు కాబట్టి ఆ పెట్టెను నేను కాజేస్తాను. నేను పోగొట్టుకున్న డబ్బులతో పాటు మరింత ఎక్కువే నాకు లభించొచ్చు. దాంతో నేను ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని ఆలోచించి అతను చూడకుండా నెమ్మదిగా ఆ పెట్టెను తీసుకుని అక్కడ్నుండి పారిపోతాడు. అయితే ఆ పెట్టె లక్ష్మయ్య తీసుకున్న సంగతిని కూడా ఆ వ్యక్తి గమనించడు. ఇక అక్కడ్నుండి తప్పించుకుని వచ్చిన లక్ష్మయ్య అలా కొంత దూరం వచ్చి ఆ పెట్టెను తెరిచి చూసి ఆశ్చర్యపోతాడు. నేననుకున్నట్టు ఇందులో డబ్బు కాదు, అంతకంటే విలువైన బంగారు కాసులున్నాయి. అయితే ఇప్పుడు నేను ఇంకెక్కడికి పారిపోనక్కర్లేదు. నేరుగా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్న డబ్బుతో నేను వ్యాపారం చేసి ఇవి సంపాదించాను అని చెప్పి మా ఊళ్ళో ఒక మంచి వ్యాపారం మొదలుపెట్టొచ్చు అని అనుకుని వెంటనే సగం దాకా బంగారు కాసులతో నిండి ఉన్న ఆ పెట్టెను తీసుకుని లక్ష్మయ్య తన ఇంటికి చేరి తన తండ్రి ముందు పెట్టి ఇలా అంటాడు. నాన్నా, నన్ను క్షమించు నాన్నా. నువ్వు అడిగితే ఇవ్వలేదని నువ్వు దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి పక్క ఊళ్ళో ఒక వ్యాపారం చేసి ఇదిగో ఇంత లాభాన్ని సంపాదించాను చూడు అని అంటాడు లక్ష్మయ్య. అయితే అన్ని బంగారు కాసులు చూసిన ఆనందం ఒక పక్క ఉన్నా కొడుకు మాటలు నమ్మలేని సోమయ్య కొడుకుపై అనుమానంతో ఇలా అడుగుతాడు. అవునా? నేను నిజంగా నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. నేను చూస్తుంది నిజమేనా? కానీ నువ్వు తీసుకున్న అంత కొద్దిపాటి డబ్బుతో చాలా తక్కువ సమయంలో ఇంత లాభం ఆర్జించడానికి అసలు నువ్వు చేసిన వ్యాపారం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని సోమయ్య కొడుకును అడుగుతాడు అనుమానంగా. దాంతో తడబడిన లక్ష్మయ్య కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు. నాన్నా, ఇన్నాళ్ళు నేను ఏ పని చేయటం లేదు అని తిట్టావు. ఇప్పుడు నేను బాగుపడి నా తెలివితేటలతో ఇంత సంపాదించుకొస్తే ఇది ఎలా సంపాదించావని అడుగుతున్నావు. అయినా నీకు నమ్మకం లేదు. అలాంటప్పుడు నేను నీకు ఏం చెప్పినా నువ్వు నమ్మవు.
అందుకే ప్రస్తుతానికి నువ్వు నన్ను ఏమీ అడగద్దు. ఇక ఈ డబ్బుతో నేను ఇక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను అని అంటాడు లక్ష్మయ్య. దాంతో తండ్రి కూడా ఇక ఏం మాట్లాడడు. అలా ఆ రోజు లక్ష్మయ్య దొంగిలించి తీసుకువచ్చిన డబ్బుతో మొదలుపెట్టిన ఆ వ్యాపారం అతనికి బాగా కలిసొస్తుంది. ఇక ఏడాది తిరగకుండానే అతను మంగమ్మను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడతాడు. అది జరిగింది మంగమ్మ. ఇప్పుడు మనం సంపాదిస్తున్న ఈ భోగమంతా ఆ రోజు ఆ వ్యక్తి నుండి కాజేసిన సొమ్ము వల్లే. అతనికి కుడిచేయికి 6 వేళ్లున్నాయి. ఇదిగో ఇప్పుడు మన ముందున్న ఈ వ్యక్తి చేతికి కూడా 6 వేళ్లు ఉన్నాయి. అతన్ని నేను గుర్తుపెట్టాను, అందుకే లోపలికి ఆహ్వానించాను. అతను మనకి అతిథే కాదు, మన పాలిట దేవుడు కూడా అంటాడు లక్ష్మయ్య. అయితే అంతా విన్న మంగమ్మ ఏమాత్రం ఆ గదిలో ఉన్న వ్యక్తిపై కనికరం చూపించకుండా మరింత కఠోరంగా ఇలా అంటుంది. చూడండి, పెళ్లికి ముందు మీరేం వేషాలేశారో నాకు తెలీదు. మీకు మంచి వ్యాపారం ఉందనే మా వాళ్లు నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. ఇక ఆ లోపలున్న వ్యక్తి సంగతికొస్తే మీరు అతని వద్ద నుండి తెచ్చిన సొమ్ములపై అతనికి ప్రాప్తం లేదు. అందుకే ఆ రోజు అతను అవి పోగొట్టుకున్నాడు. ఇక మీరు కాదు నేను అదృష్టవంతురాల్ని కాబట్టే ఆ సంపద మీకు దొరికింది. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇక పాత సంగతులన్నీ పక్కన పెట్టి వెంటనే అతని ఇంటిలో నుండి వెళ్లగొట్టకపోతే మొదటికే మోసం రావచ్చు, జాగ్రత్త అని భర్తను హెచ్చరిస్తుంది మంగమ్మ. దాంతో లక్ష్మయ్య ఇక చేసేదేమీ లేక అంత వర్షంలోనూ అతని పొమ్మనలేకపోతాడు. దాంతో అప్పుడే లోపలి గదిలో నుండి బట్టలు ఆరబెట్టుకుని బయటకు వచ్చిన రామయ్యకు పడుకునేటందుకు ఒక చాప ఇచ్చి, ఇక మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి, రేపు ఉదయమే లేచెళ్లొచ్చు అని వారి మాటల సందర్భంలో అతని పేరు రామయ్య అని అతను ఒక గుమస్తా అని తెలుసుకుంటాడు. ఇక రామయ్య లోపలి గదిలోకి వెళ్లి పడుకున్న తర్వాత బయటకు వచ్చిన మంగమ్మ, నేనెంత చెప్పినా మొత్తానికి మీ పంతం మీరు నెక్కించుకున్నారు. అసలు ఇంట్లో నా మాటకు లెక్కే లేకుండా పోయింది అని తన సలహా ప్రకారం ఇంటిలో నుండి వెళ్లగొట్టనందుకు తన భర్తను అనవలసిన మాటలన్నీ అన్ని మంగమ్మ నిద్రపోతుంది. కాని లక్ష్మయ్యకు నిద్ర పట్టదు. దాంతో నిద్రపోతున్న రామయ్యను చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ రామయ్య కటిక దరిద్రంలో ఉన్నాడు. ఇతనికి నేను ఏదో విధంగా సహాయం చేయాలి అని చాలాసేపు ఆలోచించి 5,000 రూపాయలు మూటగట్టి రహస్యంగా దాన్ని రామయ్య బట్టల ముట్టలో పెట్టి ఆ రాత్రికి నిశ్చింతగా నిద్రపోతాడు లక్ష్మయ్య. ఇక మరుసటి రోజు తెల్లవారుగానే రామయ్య లక్ష్మయ్యకు తన కృతజ్ఞత తెలుపుకుని సెలవు పుచ్చుకుని తన బట్టలు తీసుకుని అక్కడ్నుండి వెళ్లిపోతాడు. అప్పుడు లక్ష్మయ్య ఇలా అనుకుంటాడు. అమ్మయ్య, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో తెలియని వయసులో నేను చేసిన తప్పు ఎంత పెద్దదో ఇప్పుడు నాకు అర్థమైంది. పాపం, నా వల్ల ఈ రామయ్య ఇంతకాలం ఎంత బాధపడ్డాడో ఇక నుండైనా సుఖంగా ఉంటాడు అని అనుకుంటాడు. అయితే రామయ్య ఆ రోజు మధ్యాహ్నానికల్లా మళ్లీ తిరిగి వచ్చి తన బట్టల్లో దొరికిన ఆ 5,000 రూపాయలు లక్ష్మయ్యకిస్తూ ఇలా అంటాడు. ఇది నా బట్టల మూటలోకి ఎలా వచ్చిందో ఎందుకొచ్చిందో తెలియదు బాబు. నాకు ఈ డబ్బులు నావి కావు. ఇక మీ ఇంట్లో నుండే ఇది వచ్చింది కనుక ఇది మీదే అయ్యుంటుంది. దీన్ని మీరే తీసుకోండి అంటూ రామయ్య డబ్బు మూటను లక్ష్మయ్య చేతిలో పెడతాడు. ఇక అతని నిజాయితీకి లక్ష్మయ్యకు కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. అటువంటి మనిషి డబ్బున నేను కాచేశాను అని మనసులో అనుకుని అతనితో ఇలా అంటాడు. ఆ డబ్బు మూట నేనే ఉంచానండి. మీ పరిస్థితి ఏం బాగున్నట్లేదు, అందుకే పెట్టాను. ఈ డబ్బు మీరే ఉంచుకోండి అని లక్ష్మయ్య అనగానే రామయ్య నవ్వి, అయ్యా, మీరు ఏమీ అనుకోకండి. కష్టపడకుండా వచ్చిన పరాయి సొమ్ము నా కుడి చేతికి ఉన్న 6 వేలు లాంటిది. అది ఎందుకు పనికిరాదు. అలా అని అరిగిపోదు, తరిగిపోదు. ఇక నా చేతికి ఉండడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. అలాగే పరుల సొమ్ముతో కొన్న ఇంట్లో సుఖం ఉండదు. ఆ డబ్బుతో బట్టలు కొంటే వాటి వల్ల ఒంటికి అందం ఉండదు. అందుకే ఈ సొమ్ము నాకు వద్దు బాబు, నాకు నా కష్టార్జితం చాలు అని అంటాడు రామయ్య. దాంతో లక్ష్మయ్య ఇక ఉండబట్టలేక తాను అతని వద్ద నుండి ఆ పెట్టెను ఎలా దొంగతనం చేసింది కథ మొత్తం వివరంగా రామయ్యకు చెప్తాడు. మీరు నన్ను క్షమించాలి. ఈ నా సంపదంతా మీదే. ఇది మీకు పరాయి సొత్తు కానే కాదు అని అనగానే రామయ్య కొంచెం ఆశ్చర్యపడి, అయ్యో, మీరు పొరబడినట్లున్నారు బాబు. అసలు ఆ రోజు ఆ వాగు దగ్గర స్నానం చేసింది నేనే. కాని మీరు తీసుకున్న ఆ పెట్టె మాత్రం నాది కాదు బాబు. అసలు నేనా పెట్టెను చూడనైనా చూడలేదు. ఆ దారిన పోయేవారు ఎవరైనా అది పోగొట్టుకుంటే అది మీకు దొరికిందేమో. కాబట్టి ఆ పెట్టెకు నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. ఇక నాకు సెలవిప్పించండి, నేను చాలా దూరం వెళ్ళాలి
అంటూ రామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక రామయ్య మాటలు లక్ష్మయ్య చెవిలో కంగున మోగుతూనే ఉంటాయి. అప్పటికీ మంగమ్మ ఇంట్లో లేదు. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆ రామయ్య చెప్పింది నిజమే కదా. ఆ పరుల సొమ్ముతో కట్టించిన నా ఇంట్లో నాకు సుఖం లేదు. నేను ఏం తిన్నా నాకు రుచించదు. ఎందుకంటే నాకు అజీర్తి రోగం. ఇక నా స్థూలకాయం వల్ల నేను ఏ బట్టలు కట్టినా అవి నాకు అందాన్ని ఇవ్వటం లేదు. ఇక నేను ఈ పరుల సొమ్ము నా వద్ద ఉంచుకోను. వెంటనే వీటిని ధర్మకార్యాలకు ఉపయోగించి నా పాపంలో కొంతైనా కడుక్కుంటాను అని అతను తన అటక మీద నుంచి తాను తెచ్చిన ఆ పాత పెట్టెను దించి దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి అవి ఆ ఊరి గ్రామాధికారికి ఇచ్చి వాటిని ప్రజా సౌకర్యాలకు వినియోగించండి అని చెప్పి ఇంటికి తిరిగి వస్తాడు. అలా తనలో వచ్చిన మార్పుతో ఆ రోజు నుండి పరుల సొమ్ముపై ఆశపడకుండా అందరికీ సహాయపడుతూ చాలా సంతోషంగా జీవిస్తాడు.